మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9, 2022లో పోకిరి సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత రిలీజ్ సినిమాల పర్వం టాలీవుడ్ లో మొదలైంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. వీటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి, మరికొన్ని సినిమాలు అలరించలేదు. తెలుగులో ఇప్పటి వరకు మురారి సినిమా దాదాపు 12 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా 8 కోట్లు వసూలు చేసింది. బిజినెస్ మ్యాన్ సినిమా 7.5 కోట్లు వసూలు చేసింది. కానీ ఇప్పటి వరకు తెలుగులో ఏ రిలీజ్ సినిమా కూడా 20 కోట్ల మార్కును దాటలేదు. కానీ తమిళంలో రిలీజ్ అయిన విజయ గిల్లీ సినిమా ఏకంగా 28 కోట్లు వసూలు చేసింది. హిందీలో ఇటీవల రిలీజ్ అయిన ఒక సినిమా దాదాపు 40 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. అయితే తెలుగులో ఏ సినిమాకి 50 కోట్లు వసూలు చేసి సత్తా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మురారి సినిమా మాత్రమే 12 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. ప్రభాస్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి, కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీనికి ప్రధాన కారణం సరైన టైంలో విడుదల చేయకపోవడమే. కరెక్ట్ టైంలో విడుదల అయి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అయితే మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా టీవీలో బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి తెలుగులో ఇప్పటి వరకు అత్యధిక సార్లు టెలికాస్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9, 2025 రోజున విడుదల అయ్యే అవకాశం ఉంది. 90s కిడ్స్ ఈ సినిమా ఒక ఎమోషన్. ఈ సినిమాను థియేటర్లలో చూసి చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్, మహేష్ బాబు యాక్టింగ్, మణి సినిమా పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ ఈ సినిమా విడుదల అయితే 50 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. 2005లో థియేటర్లలో చూడడం మిస్ అయిన వారు ఈసారి థియేటర్లో తప్పకుండా చూసి అవకాశం అయితే ఉంది. మహేష్ బాబు మరో సినిమా కలేజా థియేటర్లలో ఫ్లాప్ అయింది. మహేష్ బాబు మొదటిసారి ఫుల్ లెంగ్త్ కామెడీ చేశారు. దీంతో ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. కానీ ఈ సినిమా తర్వాత టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తే 50 కోట్లు వసూలు చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండో సినిమా ఆర్య. ఈ సినిమా కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. లవ్ స్టోరీస్ లలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. నా లవ్ ను ఫీల్ అయితే చాలు అని అల్లు అర్జున్ చేసిన మ్యాజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమా మళ్ళీ విడుదల చేస్తే 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో పోటీలో కాకుండా సోలోగా విడుదల కావాలి. సరైన అకేషన్ అయితే ఉండాలి. సరైన టైంలో విడుదల కావాలి. అప్పుడు 50 కోట్ల మార్కును చేరే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాల పాటు మరికొన్ని సినిమాలు కూడా 50 కోట్లు వసూలు చేసి సత్తా ఉంది. ఈ సినిమాలలో ఏ సినిమా 50 కోట్లు వసూలు చేస్తుందో ఎదురు చూడవలసి ఉంటుంది.